ఓం శాంతి 21/4/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపంగా చేసుకొని బేహద్దు వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయండి. రివైజ్ 30/3/1999. ఈరోజు బాప్దాద ప్రతి పుత్రుని మస్తకంపై 3 రేఖలను చూస్తున్నారు. అందులో మొదటిది పరమాత్మ పాలన యొక్క భాగ్య రేఖ. పరమాత్మ పాలన యొక్క ఈ భాగ్యం పూర్తి కల్పంలో ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ సంగమ యుగంలో తప్ప పరమాత్మ పాలన మరెప్పుడూ ప్రాప్తించదు. ఈ పరమాత్మ పాలన చాలా కొద్ది మంది పిల్లలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. ఇక రెండవది పరమాత్మ చదువు యొక్క భాగ్య రేఖ. పరమాత్మ చదువు ఎంత గొప్ప భాగ్యం అంటే స్వయం పరమాత్మ శిక్షకుడిగా టీచర్గా అయ్యి చదివిస్తూ ఉన్నారు. మూడవది పరమాత్ముడి నుండి లభించే ప్రాప్తుల రేఖ. ఎన్ని ప్రాప్తులున్నాయో ఆలోచించండి. అందరికీ గుర్తుంది కదా, ప్రాప్తుల జాబితా ఎంత పెద్దదిగా ఉంది. కనుక ప్రతి ఒక్కరి మస్తకంలో ఈ 3 రేఖలు మెరుస్తున్నాయి. ఇటువంటి భాగ్యశాలి ఆత్మగా మిమ్మల్ని మీరు భావిస్తున్నారా? 1 పాలన, 2 చదువు మరియు 3 ప్రాప్తులు. కేవలం ఈ రేఖలనే కాక వీటితో పాటు బాప్దాద పిల్లల నిశ్చయం యొక్క ఆధారంపై ఆత్మిక నశాను కూడా చూస్తూ ఉన్నారు. ఎంత నిశ్చయం ఉంటే అంత నశాలో ఉండడం. పరమాత్మ పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత ఆత్మిక నశ కలిగిన ఆత్మలుగా ఉన్నారు. పూర్తి విశ్వంలో మరియు పూర్తి కల్పంలో మీరు అందరికంటే హయ్యెస్ట్, అత్యంత ఉన్నతులు, మహాన్ మరియు హోలియెస్ట్, అత్యంత పవిత్రులు ఆత్మలు. మీరు తనువు నుండి మనస్సు నుండి కూడా మీ వంటి పవిత్ర ఆత్మలుగా దైవీ రూపంలో సర్వగుణ సంపన్నులుగా సంపూర్ణ నిర్వికారులుగా మరెవ్వరూ తయారవ్వరు. కనుక మీరు హైయెస్ట్ కూడా, హోలియెస్ట్ కూడా, అంతేకాక రిచెస్ట్, అత్యంత ధనవంతులు కూడా అయ్యారు. బాప్దాదా స్థాపన సమయంలో కూడా పిల్లలకు స్మృతి ఇప్పించేవారు మరియు నషాతో వార్తాపత్రికలలో కూడా ఓం మండలి ప్రపంచంలోని అత్యంత ధనవంతమైనది అని వేయించారు. ఇది స్థాపన సమయంలో మీ అందరి మహిమ. ఎంత పెద్ద మల్టీ మిలియనీర్ అయినా ఒక్క రోజులో మీ వంటి రిచెస్ట్గా, ధనికులుగా అవ్వలేరు. ఇంత రిచెస్ట్గా అయ్యేందుకు సాధనం ఏది? చాలా చిన్న సాధనం. మనుషులు ధనవంతులుగా అయ్యేందుకు ఎంతో శ్రమ చేస్తారు, కానీ మీరు ఎంతో సహజంగా సంపన్నంగా అవుతూ ఉంటారు. సాధనం ఏదో మీకు తెలుసు కదా. కేవలం చిన్న బిందువు ఉంచాలి అంతే. బిందువు పెట్టగానే సంపాదన జరుగుతుంది. ఆత్మ కూడా బిందువు, తండ్రి కూడా బిందువు. అంతేకాక డ్రామాగా భావించి ఫుల్ స్టాప్ ఉంచడం కూడా బిందువే. బిందువైన ఆత్మను గుర్తు చేసుకున్న వెంటనే సంపాదన పెరిగిపోతుంది. లౌకికంలో కూడా చూడండి, బిందువు ద్వారానే, 0 ద్వారానే సంఖ్య పెరుగుతుంది. 1 తర్వాత 0 పెడితే ఏమవుతుంది? 10 అవుతుంది. 2 సున్నాలు పెడితే 100, 3 సున్నాలు, 4 సున్నాలు, ఇలా పెట్టుకుంటూ వెళ్తే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కనుక మీ సాధనము ఎంత సహజమైనది. నేను ఆత్మ, ఈ స్మృతి యొక్క బిందువును పెట్టడము అనగా ఖజానా జమ అవ్వడం. తర్వాత రెండవది తండ్రి స్మృతి అనే బిందువు పెట్టగానే ఖజానా జమ అయిపోతుంది. ఇక మూడవది కర్మలో, సంబంధ సంపర్కంలో డ్రామా అనే బిందువు పెట్టండి. గడిచిపోయిన దానికి బిందువు పెట్టగానే ఖజానా పెరిగిపోతుంది. కనుక చెప్పండి, పూర్తి రోజు అంతటిలో ఎన్నిసార్లు బిందువు పెడతారు? 1 నేను ఆత్మ అనుకొని, 2 బాబా అనుకొని, 3 డ్రామా అనుకుంటూ ఉండడము ఎంత సహజం. ఏమైనా కష్టం ఉందా? బిందువు ఉంచేటప్పుడు జారిపోతుందా ఏమిటి? సంపాదన కోసం కేవలం బిందువు పెడుతూ వెళ్ళండి అనే సాధనాన్ని బాప్దాదా మీకు నేర్పించారు. మరి అందరికీ బిందువు పెట్టడం వస్తుందా? ఒకవేళ వస్తే ఒక చేతితో చప్పట్లు కొట్టండి, పక్కాగా వస్తుంది కదా. లేక అప్పుడప్పుడు బిందువు జారిపోతూ అప్పుడప్పుడు పెడుతున్నారా? బిందువు పెట్టడం అన్నిటికంటే సహజం.
ఎవరైనా అంధులుగా గ్రుడ్డి వారిగా ఉన్న వారు కూడా ఒకవేళ కాగితంపై పెన్సిల్ పెడితే అది బిందువు అయిపోతుంది. మీరైతే త్రినేత్రులు కదా, కనుక ఈ 3 బిందువులను ఆత్మ, బాబా, డ్రామా సదా ఉపయోగించుకోండి. ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుంది, వ్రాసి చూడండి, వంకరగా ఉంది కదా. బిందువైతే ఎంత సహజం. కనుక బాప్ దాదా భిన్న భిన్న రూపాలతో పిల్లలను సమానంగా తయారు చేసేందుకు విధిని అనగా పద్ధతిని వినిపిస్తూ ఉంటారు. విధి అయితే పద్ధతి ఒక్కటే, బిందువు ఉంచడం. ఇక వేరే విధి ఏదీ లేదు. విదేహీగా అయ్యేందుకు కూడా విధి బిందువుగా అవ్వడం. అశరీరిగా అయ్యేందుకు, కర్మాతీతంగా అయ్యేందుకు అన్నింటికీ పద్ధతి బిందువుగా అవ్వడమే. కనుక బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, అమృతవేళ బాప్ దాదాతో మిలనం చేస్తూ, ఆత్మిక సంభాషణ చేస్తూ మరియు కార్యంలోకి వచ్చేకి ముందు 3 బిందువుల తిలకాన్ని మస్తకంపై దిద్దుకోండి. ఆత్మ, బాబా, డ్రామా. అలాగని ఎర్ర తిలకంతో బిందువులు దిద్దుకోవడం ప్రారంభించకండి. స్మృతి తిలకాన్ని దిద్దుకోండి. తర్వాత ఏ కారణంతోనైనా ఈ స్మృతి తిలకం చెరిగిపోకుండా చూసుకోండి. తిలకం అవినాశిగా చెరిగిపోకుండా ఉందా? బాప్ దాదా పిల్లల ప్రేమను కూడా చూస్తున్నారు. ఎంతో ప్రేమతో పరుగు పరుగున మిలనం చేసేందుకు తండ్రి వద్దకు చేరుకుంటారు, మధుబన్కు. అంతేకాక ఈరోజు హాలులో కూడా మిలనం చేసేందుకు ఎంతో శ్రమతో, ఎంతో ప్రేమతో నిద్రను, దాహాన్ని కూడా మరచి మొదటి నంబర్లో సమీపంగా కూర్చోవాలి అని పురుషార్థం చేస్తారు. బాప్ దాదా అన్నీ చూస్తూ ఉంటారు. ఏమేం చేస్తారో ఆ డ్రామా అంతా చూస్తారు. బాప్ దాదా పిల్లల ప్రేమపై బలిహారి కూడా అవుతారు. అంతేకాక పిల్లలకు చెప్తున్నారు, ఎలాగైతే సాకారంలో మిలనం చేసేందుకు పరుగు పరుగున వస్తారో అలాగే తండ్రి సమానంగా అయ్యేందుకు కూడా తీవ్ర పురుషార్థం చేయండి. ఇక్కడ కూర్చునేందుకు అందరికంటే మొదటి నంబర్ లభించాలి, ముందు వరుసలో కూర్చోవాలి అనుకుంటారు కదా. అందరికీ అయితే ఆ స్థానం లభించదు. ఇది సాకార ప్రపంచం కదా. కనుక సాకార ప్రపంచంలో నియమాలను ఉంచాల్సి వస్తుంది. బాప్ దాదా సమయంలో అందరూ ముందు ముందు కూర్చోవాలి అని అనుకుంటారు. కానీ ఇది జరుగుతుందా? జరుగుతూ కూడా ఉంది. కానీ ఎలా? వెనుక ఉన్న వారిని బాప్ దాదా సదా తన నయనాలలో ఇమిడి ఉన్నట్లు చూస్తారు. నయనాలు అన్నిటికంటే సమీపంగా ఉంటాయి కనుక మీరు వెనుక కూర్చోలేదు, బాప్ దాదా నయనాలలో కూర్చొని ఉన్నారు. మీరు కంటి పాపలు. వెనుక ఉన్నవారు విన్నారా? మీరు దూరంగా లేరు, సమీపంగా ఉన్నారు. శరీరంతో వెనుక కూర్చొని ఉన్నారు కానీ ఆత్మ అందరికంటే సమీపంగా ఉంది. అంతేకాక బాప్ దాదా అందరికంటే ఎక్కువగా వెనుక ఉన్న వారినే చూస్తారు. చూడండి, సమీపంగా కూర్చున్న వారిని ఈ స్థూల కళ్ళతో చూసే అవకాశం ఉంది. కానీ వెనుక ఉన్న వారిని ఈ నయనాలతో చూసే అవకాశం లేదు. కనుక బాప్ దాదా తన నయనాలలో ఇముడ్చుకుంటారు. బాప్ దాదా చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. 2 గంటలు అవ్వగానే లైన్ ప్రారంభం అవుతుంది. బాబా దగ్గర కూర్చోవాలి అని వాకిటి దగ్గర కాచుకుంటారు. పిల్లలు నిల్చొని అలసిపోతారు అని కూడా బాప్ దాదా భావిస్తారు. కనుక బాప్ దాదా పిల్లలందరికీ ప్రేమ యొక్క మసాజ్ చేస్తారు. అప్పుడు ప్రేమ యొక్క మసాజ్ చేస్తే కాళ్ళకు కూడా మసాజ్ అయిపోతుంది, అలసట తగ్గిపోతుంది. బాప్ దాదా చేసే మసాజ్ చూశారు కదా, అది చాలా అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. ఈరోజు అందరూ సీజన్ యొక్క చివరి అవకాశాన్ని తీసుకునేందుకు నలువైపుల నుండి పరుగున వచ్చి చేరుకున్నారు. మంచిది. తండ్రిని కలుసుకోవాలి అని ఉమంగ ఉత్సాహాలు సదా ముందుకు తీసుకెళ్తాయి. కానీ బాప్ దాదా పిల్లలను ఒక్క సెకండ్ కూడా మర్చిపోరు. తండ్రి ఒక్కరే. పిల్లలు అనేక మంది ఉన్నప్పటికీ అనేక మంది పిల్లలను కూడా ఒక్క సెకండ్ కూడా మర్చిపోరు. ఎందుకంటే మీరు తప్పిపోయి లభించిన అల్లారు ముద్దు పిల్లలు. చూడండి, ఎక్కడెక్కడో దేశ విదేశాల మూలల నుండి తండ్రియే మిమ్మల్ని వెతికారు. మీరు తండ్రిని వెతకగలిగారా? భ్రమిస్తూ ఉండినారు కానీ దొరకలేదు.
అయితే తండ్రి భిన్న భిన్న దేశాలు, గ్రామాలు, పట్టణాలలో ఎక్కడెక్కడ తండ్రి పిల్లలు ఉన్నారో అక్కడి నుండి వెతికారు. తన వారిగా చేసుకున్నారు. నేను తండ్రి వాడిని, తండ్రి నా వారు అని పాట పాడతారు కదా. జాతిని చూడలేదు, దేశాన్ని చూడలేదు, రంగును చూడలేదు. అందరి మస్తకంలో జ్యోతిర్బిందువు అనే ఒకే ఆత్మిక రంగును చూశారు. డబల్ విదేశీయులు ఏమని భావిస్తూ ఉన్నారు? తండ్రి జాతిని ఏమైనా చూశారా? నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, శ్యామ్గా ఉన్నారా, అందంగా ఉన్నారా అని ఇవేవి చూడలేదు. వీరు నావారు అని మాత్రమే చూశారు. కనుక చెప్పండి, తండ్రికి ప్రేమ ఉందా లేక మీకు ప్రేమ ఉందా? ఎవరికి ఉంది? ఇరువురికి ఉంది అన్నారు అక్కడ ఉండేవారు. పిల్లలు కూడా జవాబు ఇవ్వడంలో తెలివైన వారు. పిల్లలు అంటారు, బాబా ప్రేమను ప్రేమ ఆకర్షిస్తుంది అని మీరే అంటారు కదా, కనుక మీకు ప్రేమ ఉంటే మాకు కూడా ఉంది కనుకనే ఆకర్షించింది అని. పిల్లలు చాలా తెలివైన వారు. అంతేకాక పిల్లలు ఇంత ధైర్యం, ఉమంగ్ ఉత్సాహాలు ఉంచుకున్నారు అని తండ్రి సంతోషిస్తూ ఉన్నారు. బాప్ తాత వద్దకు చాలామంది పిల్లల 15 రోజుల రిజల్ట్ వచ్చింది. చాలామంది పిల్లలు అటెన్షన్ ఉంచుకున్నారు అనే విషయాన్ని నలువైపుల నుండి వచ్చిన రిజల్ట్లో బాప్ తాత గమనించారు. అయితే స్వయం కూడా ఎంత పర్సెంటేజ్ కోరుకున్నారో అంత లేదు, కానీ అటెన్షన్ అయితే ఉంది. అంతేకాక తీవ్ర పురుషార్థి పిల్లలు మనస్సులోనే తమ ప్రతిజ్ఞను పూర్తి చెయ్యాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అలా ముందుకు వెళ్తూ వెళ్తూ గమ్యానికి చేరుకునేస్తారు. కొంతమంది మాత్రం ఇప్పుడు కూడా ఒకసారి సోమరితనానికి, మరొకసారి నిర్లక్ష్యానికి వశమై అటెన్షన్ కూడా తక్కువగా ఇస్తున్నారు. వారికి విశేషమైన స్లోగన్ అయిపోతాంలే అయిపోతాంలే అని అనుకుంటూ అలాగే గడిపేస్తూ ఉంటారు. అవ్వాలి అని కాదు, అవుతాంలే అని అంటారు. అయిపోతుందిలే అని అనుకోవడం కూడా నిర్లక్ష్యం. అవ్వాల్సిందే అనేది తీవ్ర పురుషార్థం. బాప్ తాత ప్రతిజ్ఞలైతే చాలా వింటారు. మాటి మాటికి చాలామంది ప్రతిజ్ఞలు చేస్తారు. పిల్లలు ఎంత మంచి ధైర్యంతో ప్రతిజ్ఞలు చేస్తారు అంటే ఆ సమయంలో బాప్ తాతాకు కూడా పిల్లలు దిల్ ఖుష్ మిఠాయిని తినిపిస్తారు. తండ్రి కూడా తినేస్తారు. కానీ ప్రతిజ్ఞ చేయడం అంటే పురుషార్థంలో ఎక్కువలో ఎక్కువ లాభాన్ని పొందడం. ఒకవేళ లాభం లేకుంటే ఆ ప్రతిజ్ఞ సమర్థంగా లేనట్లే. కనుక భలే ప్రతిజ్ఞ చేయండి. అయినప్పటికీ దిల్ ఖుష్ మిఠాయిని తినిపిస్తారు కదా. దానితో పాటు తీవ్ర పురుషార్థము అనే లగన్ను అగ్ని రూపంలోకి తీసుకురండి. జ్వాలాముఖిగా అవ్వండి. సమయానుసారంగా మనస్సు యొక్క సంబంధ సంపర్కాల యొక్క లెక్కాచారాలు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో వాటిని జ్వాలా స్వరూపంతో భస్మం చేసుకోండి. లగన్ అయితే ఉంది. ఇందులో బాప్ తాత కూడా పాస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు లగన్ అనగా తపనను అగ్ని రూపంలోకి తీసుకురండి. అదే జ్వాలా స్వరూపము అనగా. విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారము, అత్యాచారం యొక్క అగ్ని ఉంది. రెండవ వైపు పిల్లలైన మీ శక్తిశాలి యోగము అనగా లగన్ యొక్క అగ్ని జ్వాలా రూపంలో ఉండడం అవసరం. ఈ జ్వాలా స్వరూపం భ్రష్టాచారము మరియు అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. అంతేకాక సర్వాత్మలకు సహయోగం ఇస్తుంది. మీ లగన్ జ్వాలా రూపంతో ఉండాలి అనగా యోగం శక్తిశాలిగా ఉండాలి. అప్పుడు ఈ స్మృతి తలంపు అనే అగ్ని ఆ అగ్నిని సమాప్తం చేస్తుంది. ఇక రెండవ వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపం యొక్క అనుభూతి చేయిస్తుంది. బేహద్దు వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేయిస్తుంది. ఒకవైపు భస్మం చేస్తుంది జ్వాలా స్వరూప స్మృతి, రెండవ వైపు శీతలంగా కూడా చేస్తుంది. బేహద్దు వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేస్తుంది. జ్వాలా స్వరూపం యొక్క అగ్ని ఒకటి భ్రష్టాచారము, రెండు అత్యాచారము సమాప్తం చేస్తుంది, మూడు సర్వాత్మలకు సహయోగం ఇస్తుంది, నాలుగు ఆత్మలకు పరమాత్మ సందేశాన్ని వ్యాపింపచేసేకి వీలవుతుంది, ఐదు శీతల స్వరూపం యొక్క అనుభూతి చేయిస్తుంది,
ఆరవది బేహద్దు వైరాగ్య వృత్తిని కూడా ప్రజ్వలితం చేస్తుంది. ఇంత లాభం ఉంది జ్వాలా స్వరూప స్థితి ద్వారా అంటున్నారు బాబా. నేను యోగం అయితే చేస్తాను, బాబా తప్ప మరెవ్వరూ లేరు అని పిల్లలు అంటారు. ఇదైతే చాలా మంచిది, కానీ సమయానుసారంగా ఇప్పుడు జ్వాలారూపంగా అవ్వండి. స్మృతి చిహ్నంలో శక్తులకు ఏదైతే శక్తి రూపము, మహాశక్తి రూపము, సర్వశస్త్రధారి రూపాన్ని చూపించారో ఇప్పుడు ఆ మహాశక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయండి. పాండవులు కానీ శక్తులు కానీ అందరూ సాగరం నుండి వెలువడిన జ్ఞాన నదులు. మీరు సాగరం కాదు, నదులు, జ్ఞాన గంగలు. జ్ఞాన గంగలు ఇప్పుడు మీ జ్ఞానం యొక్క శీతలత ద్వారా ఆత్మలను పాపాల అగ్ని నుండి ముక్తులుగా చేయండి. ఇదే వర్తమాన సమయంలో బ్రాహ్మణుల కర్తవ్యం. ఈ సంవత్సరంలో ఏ సేవ చేయాలి అని పిల్లలందరూ అడుగుతూ ఉన్నారు కనుక బాప్ దాదా మొదటి సేవ ఇదే చెప్తున్నారు. ఇప్పుడు సమయానుసారంగా పిల్లలందరూ వానప్రస్థ స్థితిలో ఉన్నారు. వానప్రస్థులు తమ సమయాన్ని, సాధనాలను అన్నింటినీ పిల్లలకి ఇచ్చేసి వయసైనటువంటి వారు స్వయం వానప్రస్థులుగా అయిపోతారు. కనుక మీరందరూ కూడా మీ సమయ ఖజానాను, శ్రేష్ఠ సంకల్ప ఖజానాను ఇప్పుడు ఇతరుల పట్ల ఉపయోగించండి. సమయాన్ని, సంకల్పాలను మీ పట్ల తక్కువగా ఉపయోగించండి. ఇతరుల పట్ల ఉపయోగించడం ద్వారా మీరు స్వయం కూడా ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తినేందుకు నిమిత్తం అవుతారు. మనసా సేవ, వాచా సేవ మరియు అన్నిటికంటే ఎక్కువగా బ్రాహ్మణులు కానీ ఇతరులు కానీ ఎవరైతే మీ సంబంధ సంపర్కంలోకి మీకు సమీపంగా వస్తారో వారికి మాస్టర్ దాతలుగా అయ్యి ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. నిస్వార్థంగా అయ్యి సంతోషాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆనందం యొక్క అనుభూతి చేయించండి, ప్రేమను అనుభూతి చేయించండి, ఇవ్వండి. ఇవ్వడం అంటే స్వతహాగానే తీసుకోవడం. ఎవరు ఏ సమయంలో ఏ రూపంలో మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా ఏదో ఒకటి తీసుకొనే వెళ్ళాలి. మాస్టర్ దాతలైన మీ వద్దకు వచ్చి ఖాళీగా వెళ్ళరాదు. ఎలాగైతే బ్రహ్మబాబాను చూస్తారు కదా, నడుస్తూ తిరుగుతూ కూడా ఒకవేళ పిల్లలు ఎవరైనా ఎదురుగా వస్తే వారు ఏదో ఒక అనుభూతి తండ్రి నుండి చేయకుండా ఖాళీగా వెళ్ళేవారు కాదు. కనుక ఎవరు వచ్చినా కలిసినా వారికి ఏదైనా ఇచ్చానా లేక ఖాళీగా వెళ్ళారని చెక్ చేసుకోండి. ఖజానాలతో నిండుగా ఉన్నవారు ఇవ్వకుండా ఉండలేరు. తరగని అఖండ దాతలుగా అవ్వండి. ఎవరైనా అడిగితే ఇస్తాము అని అనుకోరాదు. దాతలు ఎప్పుడు వీరు అడిగితే ఇస్తాము అని అనుకోరు. తరగని మహాదానులు, మహాదాతలు స్వయమే ఇస్తారు. కనుక ఈ సంవత్సరం మొదట మహాదాతగా సేవ చేయండి. దాత ద్వారా లభించిన దానిని తండ్రి ద్వారా మీరు ఇస్తారు. బ్రాహ్మణులు ఎవ్వరూ బికారులు కాదు, సహయోగులు. కనుక బ్రాహ్మణులు పరస్పరంలో ఒకరికొకరు దానం ఇవ్వరాదు, సహయోగం ఇవ్వాలి. అనగా నేను బ్రాహ్మణులకు కూడా దానం చేస్తున్నాను అని అనుకోకండి. ఇతరులకైతే బ్రాహ్మణులు కాని వారికి దానం అంటారు. మరి బ్రాహ్మణులకు సహయోగం ఇవ్వడం అంటే సహాయం చేయడం. ఇదే మొదటి నంబర్ సేవ. బాప్ దాదా విదేశీ పిల్లల శుభవార్తను విన్నారు. బాప్ దాదా చూశారు. ఈ సృష్టిలో ధ్వనిని వ్యాపింపచేసేందుకు బాప్ దాదా మైక్ అనే పేరు ఏదైతే ఇచ్చారో జ్ఞానం ఇచ్చేవారికి, బాగా తెలియజేసేవారికి, విదేశీ పిల్లలు పరస్పరం కలిసి ఈ కార్యం చేశారు. అంతేకాక ప్లాన్ తయారైంది అంటే ప్రాక్టికల్లో జరగాల్సిందే. కానీ భారతదేశంలో కూడా ఏవైతే 13 జోన్లు ఉన్నాయో ప్రతి జోన్ నుండి తక్కువలో తక్కువ ఒక విశేషమైన నిమిత్త సేవాధారి తయారవ్వాలి. వారిని మైక్ అనండి లేక ఇంకేదైనా అనండి, కానీ ధ్వనిని వ్యాపింపచేసేందుకు ఎవరో ఒకరిని నిమిత్తంగా చేయండి. బాప్ దాదా తక్కువలో తక్కువ అని చెప్పారు, కానీ పెద్ద పెద్ద దేశాలలో కూడా ఇలా నిమిత్తంగా అయ్యేవారు ఉంటే కేవలం జోన్ వారే కాక పెద్ద దేశాల వారు కూడా ఇలాంటి మైకులను చెప్పే వారిని తయారు చేసి ప్రోగ్రాం చేయండి. విదేశీ పిల్లలు ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే ముందు బాప్ దాదా ఎదురుగా తీసుకొచ్చారు. కనుక బాప్ దాదా
విదేశీ పిల్లలకు మనస్సులోనే శుభాకాంక్షలు ఇచ్చారు. ఇప్పుడు నోటి నుండి కూడా డైరెక్ట్గా ఇస్తూ ఉన్నారు. భారతదేశంలో అయితే ఇంకా సహజమని బాప్దాదాకు తెలుసు, కానీ ఇప్పుడు కొంత క్వాలిటీ సేవ చేసి సహయోగులను సమీపంగా తీసుకురండి. సహయోగులు చాలామంది ఉన్నారు, కానీ సంఘటనలో వారిని ఇంకా సమీపంగా తీసుకురండి. బ్రాహ్మణాత్మలను మరింత సమీపంగా తీసుకొచ్చేందుకు ప్రతి స్థానంలో లేక మధువనంలో నలువైపులా జ్వాలా స్వరూపం యొక్క వాయుమండలాన్ని తయారు చేసేందుకు బట్టీలు పెట్టండి. సంఘటనలో పరస్పరము ఆత్మిక సంభాషణ చేసుకొని జ్వాలా స్వరూపాన్ని అనుభవం చేయించండి మరియు ముందుకు తీసుకెళ్ళండి. ఎప్పుడైతే ఈ సేవలో నిమగ్నం అవుతారో అప్పుడు చిన్న చిన్న విషయాలు, ఎందులోనైతే సమయం పడుతుందో, శ్రమ అనిపిస్తుందో, ఆందోళన చెందుతారో అవన్నీ ఉన్నతమైన జ్వాలాముఖి స్థితి ముందు ఒక బొమ్మలాట వలె అనుభవం అవుతాయి. స్వతహాగా సహజంగా సురక్షితంగా అయిపోతారు. బాప్దాదా చెప్పారు కదా, ఎప్పుడైతే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలు చిన్న చిన్న విషయాల కోసం శ్రమ చేస్తారో అప్పుడు అన్నిటికంటే ఎక్కువగా దయ కలుగుతుంది. జ్వాలాముఖి రూపంపై ప్రేమ తక్కువ ఉన్నప్పుడే శ్రమ అనిపిస్తుంది. కనుక ఇప్పుడు శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి, సోమరులుగా అవ్వకండి, కానీ శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. శ్రమ అయితే చేయరాదు కదా, విశ్రాంతిగా నిద్రపోదాము అని అనుకోకండి. ప్రేమతో శ్రమను సమాప్తం చేయండి, సోమరితనంతో కాదు. ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు బాప్దాదా అయితే రావాల్సిందే. ఇక ముందు ఏమవుతుంది? బాప్దాదా వస్తారా రారా అని అడుగుతారు. బాప్దాదా అయితే రాను అని అన్నారు. అప్పటి మురళి ఇది. హాజీ హాజీ అని అంటారు. పిల్లలు హజూర్ బాబా అని అంటూనే తండ్రి హాజరుగా ఉన్నాను, జీ హాజర్ అని అంటారు. కనుక ఏం చేయాలో ఏం చేయరాదో అర్థమైందా? శ్రమను ప్రేమతో తొలగించుకోండి. ఇప్పుడు శ్రమ నుండి ముక్తి అయ్యే సంవత్సరాన్ని జరుపుకోండి. ప్రేమతో ముక్తి అవ్వాలి, సోమరితనంతో నిర్లక్ష్యంతో కాదు. నిర్లక్ష్యంతో సోమరితనంతో కాదు అనేది పక్కాగా గుర్తుంచుకోండి. మంచిది. అన్ని సంకల్పాలు పూర్తి అయ్యాయా, ఏదైనా మిగిలిందా అని జానకి దాదీని అడుగుతూ ఉన్నారు. దాది అయితే నవ్వుతున్నారు. ఆట పూర్తి అయిపోయిందా? ఈ ఆపరేషన్ కూడా ఏమిటి? ఆటలో ఆట అయింది. ఆట బాగుంది కదా. డ్రిల్ సెకండ్లో బిందు స్వరూపంగా అయ్యి మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసాన్ని మాటి మాటికి చేయండి. స్టాప్ అని అంటూనే సెకండ్లో వ్యర్థ దేహ భావం నుండి అతీతంగా అయ్యి మనస్సు బుద్ధి ఏకాగ్రం అవ్వాలి. ఇలాంటి కంట్రోలింగ్ పవర్ను పూర్తి రోజు అంతటిలో ఉపయోగించి చూడండి. కంట్రోల్ అవ్వమని ఆర్డర్ ఇస్తే 2 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత కంట్రోల్ కారాదు. కనుక మధ్య మధ్యలో కంట్రోలింగ్ పవర్ను ఉపయోగించి చూసుకుంటూ ఉండండి. ఈ 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు లేదా 1 నిమిషము నాకు మనస్సు బాబా పైనే ఉందా లేక ఎక్కడికైనా వెళ్ళిందా? సెకండ్లో కంట్రోల్ అవుతుందా, నిమిషంలో అవుతుందా, ఎక్కువ నిమిషాల్లో అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందరూ 3 నెలల చార్టుని ఇంకా పక్కాగా చేసుకోవాలి. సర్టిఫికేట్ తండ్రి నుండి తీసుకోవాలి. మొదట స్వయానికి స్వయం సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి, తర్వాత బాప్దాదా ఇస్తారు. మంచిది. నలువైపులా ఉన్న పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలకు, పరమాత్మ చదువుకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు, పరమాత్మ ప్రాప్తులతో సంపన్న ఆత్మలకు, సదా బిందువు పెట్టే విధి ద్వారా తీవ్ర పురుషార్థం చేసే ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా ఉంటూ ప్రేమలో ఇమిడి ఉండే పిల్లలకు, జ్వాలా స్వరూప విశేషాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: శుద్ధ మరియు సమర్థ సంకల్పాల శక్తి ద్వారా వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేసే సత్యమైన సేవాధారీ భవ. సత్యమైన సేవాధారీలు ఎవరు అంటే వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేసేవారు. మరి ఏమిటి ద్వారా వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేయగలరు అంటే శుద్ధమైన సమర్థ సంకల్పాలు చేస్తూ ఉంటే వ్యర్థ వైబ్రేషన్లన్నీ సమాప్తి అవుతాయి. అలాంటి వారిని బాబా సత్యమైన సేవాదారి అంటారు.
సంకల్పాలు కూడా సృష్టిని తయారు చేస్తాయి అని అంటారు. బలహీనము మరియు వ్యర్థ సంకల్పాలు చేసినప్పుడు వ్యర్థ వాయుమండలం యొక్క సృష్టి తయారవుతుంది. ఎవరైతే తమ శుద్ధమైన శక్తిశాలి సంకల్పాల ద్వారా పాత వైబ్రేషన్లను కూడా సమాప్తం చేస్తారో వారే సత్యమైన సేవాదారులు. ఎలాగైతే సైన్స్ వారు ఒక శస్త్రంతో మరొక శస్త్రాన్ని సమాప్తం చేస్తారు, ఒక ఆయుధంతో ఇంకొక ఆయుధాన్ని, ఒక విమానంతో మరొక విమానాన్ని కూల్చేస్తారు. ఇప్పుడు అగ్ని బాణం వేస్తే నీటి బాణం దానికి విరుగుడు, ఇలాగా అలా మీ శుద్ధమైన సమర్థ సంకల్పాల వైబ్రేషన్లు వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేయాలి. ఇప్పుడు ఇలాంటి సేవ చేయండి. స్లోగన్: విఘ్నాల రూపి సూక్ష్మమైన బంగారు దారాల నుండి, ఈ విఘ్నాలు అనే సూక్ష్మమైనటువంటి దారాలు, ఇవి బంగారు దారాలు, వాటి నుండి ముక్తులుగా అవ్వండి. చాలా బాగా అనిపిస్తాయి కానీ అవి బంధనాలు అంటున్నారు బాబా. మీరు ఎప్పుడైతే ఈ సూక్ష్మమైన బంగారు దారాల నుండి ముక్తులు అవుతారో అప్పుడే ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారు. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, అంతర్రాష్ట్రీయ యోగ దినోత్సవం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ పూజ్య స్వరూపంలో స్థితమయ్యి స్వయాన్ని ఇష్ట దేవీ దేవతగా భావించి మీ భక్తుల మనోకామనలను పూర్తి చేయండి. దృష్టితో తృప్తిపరిచే దర్శనీయ మూర్తులుగా అయ్యి సర్వులకు దర్శనం చేయిస్తూ ప్రసన్నం చేసే సేవ చేయండి. అవ్యక్త ఇషారా: పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాశి చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. బాప్దాదా పిల్లలకు విశ్వ మహారాజన్గా తయారు చేసి చదువు చదివిస్తూ ఉన్నారు. విశ్వ మహారాజన్ అయ్యేవారు సర్వులకు స్నేహిగా ఉంటారు. ఏ విధంగా బాబా సర్వులకు స్నేహి, సర్వులు బాప్దాదా పట్ల స్నేహిలుగా ఉన్నారో ఆ విధంగా ఒక్కొక్కరి లోపల నుండి బాబా పట్ల స్నేహమనే పుష్పాలు కురుస్తూ ఉంటాయి. ఎప్పుడు స్నేహ పుష్పాలు ఇక్కడ కురుస్తాయో అప్పుడు జడ చిత్రాల పైన కూడా పుష్పాలను చల్లుతూ ఉంటారు. పుష్పాల హారం దేవీలకు దేవతలకు వేస్తారు కూడా. కావున లక్ష్యం ఉంచుకోవాలి, సర్వుల స్నేహ పుష్పాలకు నేను పాత్రలు కావాలి. స్నేహము లభించేది సహయోగం ఇచ్చే దాని నుండినే. ఓం శాంతి.